హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ప్రభుత్వాలు వాటి ప్రాధాన్యతలు వాటిని బట్టే రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, రాష్ట్రంలో భవిష్యత్ తరాల భవిష్యత్తు కూడా, యువతీ యువకులు వాళ్ళ భవిష్యత్తు ఇదే కదా భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి అంశం. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ విమర్శ, దాంట్లో నిజం కూడా ఉంది. పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రాకుండా చేశారు అనేటువంటిది, ఉన్న పరిశ్రమలు పరిపోయే విధంగా చేశారు అని. కొన్ని పరిశ్రమలు వచ్చి ఉండొచ్చాము అంటే ప్రభుత్వ ప్రాధాన్యత పారిశ్రామికీకరణ వైపు, పెట్టుబడులను రాబట్టే వైపు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఆలోచన చేయలేదు అనేటువంటి విమర్శ మాత్రం నిజం, దాంట్లో సందేహమే లేదు. అందుకనే యువతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొన్న ఎన్నికల్లో వ్యతిరేకించారు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి ముందే తెలిసి ఉండాలి వాస్తవంగా అయితే. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి స్థానాలకి ఎన్నికలు జరిగితే 3 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అప్పుడు వరకు అసలు ఏ ఎన్నికల్లో ఓటమి తెలియలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకేముంది, మనకు తిరుగులేదు, అసలు ఏ ఎన్నికలు జరిగినా మనమే గెలుస్తున్నాం కదా అనేటువంటి ధోరణిలో ఉన్నారు. ఒక ఏడాది ముందు దాదాపుగా జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అప్పుడన్నా సరి చేసుకుని ఉంటే ఇంత ఘోరమైనటువంటి ఓటమి ఉండేది కాదు. సరే, ఈరోజు మనం ఏం మాట్లాడదలుచుకున్నామనంటే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఆయన అనుభవం, దీంతో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురావటం, పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్లో సీరియస్గా ఎఫర్ట్స్ చేయటం, పరిశ్రమలు రావటం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేటువంటి ప్రయత్నం అయితే సీరియస్గా చేస్తుంది ప్రయత్నం. ఈ 60 రోజుల కాలంలో మొన్నే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఏది టాటా కంపెనీ ఇలాంటి వాళ్ళందరితో పిలిచి అసలు పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్కి ఆకర్షించడానికి ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్. ఈ రోజున తిరుపతిలోని శ్రీ సిటీలో చంద్రబాబు నాయుడు చాలా కీలకమైనటువంటి ముందడుగు ఇది, ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే అక్కడ పరిశ్రమలు ఆల్రెడీ ఏర్పాటయ్యి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నటువంటి శ్రీ సిటీలో 1570 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు అవుతున్నటువంటి ఈ పరిశ్రమల్ని 8480 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ పరిశ్రమలు ఈ రోజున ఆయన ప్రారంభిస్తున్నారు. మరొక 6 పరిశ్రమలకు ఆయన శంకుస్థాపన చేశారు. దీని ద్వారాగా 900 కోట్ల రూపాయల పెట్టుబడులు సమకూరతాయి. అలాగే 1213 కోట్ల రూపాయల పెట్టుబడులతో 5 పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా MOUలు కూడా కుదుర్చుకున్నారు. వీటి ద్వారాగా 4060 మందికి ఉపాధి లభించబోతుంది. అనంతపురం శ్రీ సిటీలో బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల వాళ్ళతో కూడా CEOలతో ఈ రోజున సమావేశమై పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారు. వీటి ద్వారా అసలు మొత్తము ఈరోజు ప్రారంభించినటువంటి పరిశ్రమలు కానీ ఒకసారి మనం గమనిస్తే సుమారుగా మొత్తము పెట్టుబడులకు సంబంధించి 300 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఉన్న కంపెనీలు 2 కంపెనీలు ఉన్నాయి. ఓజీ ఇండియా ప్యాకేజింగ్ కంపెనీ 300 కోట్లు, జపాన్ కంపెనీ 300 కోట్ల రూపాయల పెట్టుబడితో 400 మందికి ఉపాధి కల్పించేటువంటిది ఈరోజు దాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఈప్యాక్ డ్యూరబుల్స్, ఇది 300 కోట్ల రూపాయల పెట్టుబడితో 2000 మందికి ఉపాధి లభించేటువంటిది. అడ్మైర్ కేబుల్స్ 10 కోట్ల రూపాయలతో 150 మందికి ఉపాధి. ఆటో డాటా టెక్ 25 కోట్లతో 150 మందికి ఉపాధి కల్పించేటువంటిది. బెల్ ఫ్లేవర్స్ ప్రోగ్రెస్ నెస్, ఇది జర్మనీ కంపెనీ, 70 కోట్ల రూపాయలతో 100 మందికి ఉపాధి వస్తుంది దీని ద్వారాగా. బాంబే కోటెడ్ స్పెషల్ స్టీల్
25 కోట్లతో 100 మందికి ఉపాధి. ఎస్కే కంపోనెంట్స్ 15 కోట్లతో 150 మందికి ఉపాధి. ఎయిర్ షైన్ మౌల్డర్స్ 30 కోట్లతో 150 మందికి ఉపాధి. జేజీఐ మెటల్ కన్వర్టర్స్ 50 కోట్లతో 100 మందికి ఉపాధి కల్పించేది. ఎల్జీ పాలిమర్స్, ఇది సౌత్ కొరియా కంపెనీ, 375 కోట్ల రూపాయలతో 150 మందికి ఉపాధి కల్పించేది. నియోలింక్ టెలికమ్యూనికేషన్స్, ఇజ్రాయెల్ కంపెనీ, ఇది 50 కోట్లతో 2000 మందికి ఉపాధి కల్పించేటువంటి సంస్థ. ఇది నిడెక్ ఇండియా, జపాన్ కంపెనీ, ఇది 20 కోట్ల రూపాయలతో 150 మందికి ఉపాధి కల్పించేటువంటి సంస్థ. అదేవిధంగా శ్రీలక్ష్మి ఆగ్రో ఫుడ్స్, ఇది ఇండియాకి సంబంధించిన కంపెనీ, 20 కోట్లతో 100 మందికి ఉపాధి కల్పించేది. శ్రీనాథ్ ఇండస్ట్రీస్ 100 కోట్లతో 1500 మందికి ఉపాధి కల్పించేది. జెన్ లినన్ ఇంటర్నేషనల్ ఇండియా 180 కోట్లతో 1250 మందికి ఉపాధి కల్పించేటువంటి సంస్థ. ఇవి కాకుండా భూమి పూజ చేసినటువంటి కొన్ని కంపెనీలు, బ్లూ స్టార్ కంపెనీ, దీంతో 1500 మందికి ఉపాధి వస్తుంది. ఎన్జీసీ ట్రాన్స్మిషన్ 200 మందికి ఉపాధి. ఆర్ఎస్బి ట్రాన్స్మిషన్ 450 మందికి ఉపాధి 100 కోట్ల రూపాయలతో పెడుతున్నారు. వెర్మిరియన్ ఇండియా, ఇది బెల్జియం కంపెనీ, 150 కోట్ల రూపాయలతో 500 మందికి ఉపాధి కల్పించింది. ఈ విధంగా అనేకమైనటువంటి కంపెనీలకి ఈరోజు భూమి పూజ కూడా జరిగింది. ఎంఓఏలు కుదుర్చుకున్నటువంటి కంపెనీలు కూడా 5 కంపెనీలు ఉన్నాయి. ఆర్మ్ వెస్ట్ మిరాటెక్ ఇండియా, ఇది సింగపూరు ఇండోనేషియాకి సంబంధించిన 40 కోట్లతో 500 మందికి ఉపాధి కలిగిద్ది. దీని వల్ల ఈ రోజున ఎంఓఏ కుదుర్చుకున్నారు. అక్సిలర్ ఫార్మా, ఇది 150 కోట్లతో 500 మందికి ఉపాధి కల్పించేది. క్యాఫ్ మెన్ ఇండియా, ఇది యుఏఈ, 20 కోట్లతో 50 మందికి ఉపాధి కల్పించేది. డైకిన్ ఎయిర్ కండిషనింగ్, జపాన్ కంపెనీ, ఇది 1000 కోట్ల పెట్టుబడులు, ఇది 3000 మందికి ఉపాధి వస్తుంది దీని ద్వారా. పిఐ ప్రెస్టీజ్ ఇంటర్నేషనల్, జపాన్ కంపెనీ, ఇది కూడా చిన్న కంపెనీ అయినప్పటికీ కూడా కొంతమందికి ఉపాధి. ఈ విధంగా కొన్ని కొత్త కంపెనీలు వాళ్ళ కోసం మళ్ళీ ఇంకా పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశం, ఇవన్నీ కూడా ప్రయత్నాలు జరుగుతున్నటువంటిది. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి అంశం.